మొదటిసారి మేము కలిసినప్పుడు దేవన్ ఏదైతే ఎక్సైట్మెంట్ లక్ష్మణ్ సార్ అదే ఎక్సైట్మెంట్ ముఖస్థుతికి ఒక్కటి రెండు సార్లు చెప్తాం సార్. కానీ మీరు ఆ సుబ్రహ్మణ్యం క్యారెక్టర్లో ఒదిగిపోయిన తీరు, మీరు ఎంజాయ్ చేస్తున్న తీరు, మీరు వచ్చి చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తూ కొంతసేపు సినిమా చూసినట్టు చూస్తే వెళ్ళిపోయారు. ఆయన కట్ ఎందుకు కట్ చెప్పాడు అనిపించేది సార్. బాగుంది, ఇంకా ఇంకా కావాలి కొన్ని సీన్లు. అంటే నేను ఇప్పుడు రివీల్ చేయకూడదు, డైరెక్టర్ గారు పర్మిషన్ లేకుండా, బట్ స్టిల్ లక్ష్మణ్ ఇంకొంచెం ఇక్కడ సార్ ఇంకా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలంటే అందులో మోతాదు మించి వస్తే మందు ఔషధం కూడా ఇదైపోతుందని ఇంకా కావాలి అనిపిస్తుంది. అంటే ఉన్నది బాగుందని అంతే. సార్ బుజ్జి గారు మీకు ఎట్లా అనిపించింది? అవును బుజ్జి గారు మీ వాయిస్ అసలు వినపడదు, మాట్లాడండి. ఇప్పుడు ప్రసాద్ గారు తక్కువ మాట్లాడడం, ఆయన వాయిస్ బాగుంటుంది రిషి గారిది. అంటే ఆయన జనరల్గా ఆయన ప్రొఫెషనల్ గారు. మీరు ఏదైనా మాట్లాడండి. మాకైతే వాస్తవం ఏం లేదు సార్. మాకు లక్ష్మణ్ గారు ఫస్ట్ కథ చెప్పగానే మాకు బాగా ఎగ్జైటింగ్ అనిపించిన తర్వాత మేము దీనికి మీరు ఎవరు అనుకుంటున్నారు, మెయిన్ లీడ్ ఎవరు అనుకుంటున్నారు అన్నప్పుడు రావు రమేష్ గారు అన్నారు. రావు రమేష్ గారు అనగానే మేము అసలు ఫస్ట్ ఈ కథ మేము విన్నప్పుడు నవ్వుకుంటా విన్నాము. మీ పేరు చెప్పగానే మేము మొత్తం దాన్ని ముందే బాగా మనకి ఎగ్జైట్ అయింది. బాగా ఫస్ట్ ఎగ్జైట్ అయింది బుజ్జి గారు. మీ పేరు చెప్పగానే ఫస్ట్ ఎగ్జైట్ అయింది బుజ్జి గారు చెప్తే బాగుంటారు అంటే నేను అది బుజ్జి గారికి అదే చెప్పాను సార్. రమేష్ గారు ఒకవేళ ఇది ఒప్పుకొని ఇది కానీ చేస్తే గుండెల మీద చేసుకుని థియేటర్లో వెళ్ళి కూర్చోవచ్చండి. ఇంకేమీ టెన్షన్ పడకండి. కాదండి లక్ష్మణ్ గారు, మీరు ఒప్పించాల్సిందే, దీంట్లో ఎలాంటి వేరే థాట్ లేదని చెప్పాను సార్ మేము ఆ రోజు. ఇక మీరు రెండో ఆప్షన్ లేదని చెప్పాం, అవును కదండి. మీరు కూడా ఆ రోజు లేదండి, మనం ఫస్ట్ నుంచి కూడా మనం రావు రమేష్ గారు అయితే దీనికి 100% న్యాయం చేయగలరు అనేది ఆ రోజు మనం అనుకున్నాం. చేస్తారని మీరు అన్నారు. ఆ తర్వాత మనం జర్నీ స్టార్ట్ అయింది. బుజ్జి గారు ఒకటి నమ్ముతానండి సార్, అంటే అది అందరికీ కరెక్ట్. మనం ఆకలితో ఉన్నప్పుడు భోజనం దొరికితే ఎలా ఉంటుంది? ఆకలి నిండిపోయిగా దొరికితే. సో ఆర్టిస్ట్ అన్నవాడు, ఆర్టిస్ట్ అంటే నాట్ ఓన్లీ యాక్టర్, కెమెరామ్యాన్ కావచ్చు, ఇంకో ఆర్టిస్టిక్ ఇది కావచ్చు, యాక్టర్, ఎవరైనా ఆకలితో ఉన్నప్పుడు మనకు వచ్చింది కూడా విలువ తెలుస్తుంది. మా అమ్మగారు చెప్తేనే కదా యాక్టింగ్ అని వచ్చాను. అంటే అది అందిపుచ్చుకునే సమయంలో ఉన్నాను నేను. అదేం చేస్తాము, బట్ మనం రియల్గా వర్క్ కావాలి అని వెయిటింగ్లో ఉన్నప్పుడు వచ్చిన ఉపదేశం ఏంటంటే ఇది చెయ్యి. అది కూడా 1 year అలాగే వెయిట్ చేస్తున్నాను. ఒక మంచి ఫుల్ లెంత్ కథ, అందులో నేను లేకపోతే వన్ ఆఫ్ ది అలాంటి సమయం అప్పుడు వచ్చింది. మహాప్రసాదం.